హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విశ్వారి బ్లాగ్స్. మేడారంలో లాస్ట్ డే ఇవాళ ఎర్లీ మార్నింగే లేచి రిటర్న్ అవుతున్నాము. నైట్ దర్శనం అయిపోయింది, ఇంకా మార్నింగే రిటర్న్ అయిపోవాలి, ఎండక్కక ముందే అది కూడా అని చెప్పారు. అందుకే మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి ఎవరి లగేజ్ వాళ్ళు చదువుకొని రెడీగా ఉన్నాము. ఇంకా మా వాళ్ళు అయితే పాపం లగేజ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు మోయడానికి. అందుకే ఇలాగా మధ్యలో కర్ర పెట్టి బ్యాగులన్నీ దానికి ఎక్కించి ఇద్దరిద్దరు చెప్పున మోసుకుంటూ వచ్చేసారు. ఫుల్ ఖాళీ అయిపోయింది మొత్తం. ఎంతమంది జనాలు ఉండాలో అసలు. ఇటు నుంచి అటు వెళ్ళటానికి కూడా దారి తెలిసేది కాదు. అలాంటిది ఇప్పుడైతే అసలు మొత్తం ఖాళీ. కొంచెం బాధగా అనిపించింది. ఇన్ని రోజులు ఇక్కడ అలవాటు అయిపోయింది, వారం రోజులు ఉన్నాం కదా, తిని లెగిసి పని చేసుకొని అక్కడ ఉండి అలవాటు అయిపోయింది. వచ్చేటప్పుడు కొంచెం బాధ అనిపించింది నాకైతే. మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలు ఆగాల ఇక్కడికి రావడానికి అని. మేము వెళ్ళిన ప్లేసెస్ అయితే, స్టే చేసిన ప్లేసెస్ మొత్తం పొలాలంట. మనం ఓన్లీ వెళ్ళి అక్కడ స్టే చేయడానికే, అది కూడా మేడారం జాతరలోనే. జాతర అయిపోయిన తర్వాత 1 year గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు పొలంలో పండిస్తారంటే. ఇల్లులు కానీ బిల్డింగ్లు కానీ కట్టుకోవడానికి అయితే పర్మిషన్ ఉండదు. మేము వెళ్ళినప్పుడు ఎంత క్లీన్గా ఉందో, వచ్చినప్పుడు అంత గలీజ్గా అనిపించింది. ఆకులు చెత్త అయితే ఎంత ఉందో, ఇదంతా ఎలా క్లీన్ చేస్తారు, ఎవరు క్లీన్ చేస్తారా అనిపించింది. మా హస్బెండ్కి అడిగితే విఎంసీ వాళ్ళు కొంతవరకు క్లీన్ చేస్తారు అని చెప్పాడు. కొంతవరకు అయితే ప్రకృతి క్లీన్ చేస్తుంది అన్నాడు. అదేంటా అనుకుంటే, గాలి వర్షం పెద్దగా వస్తుంది, గాలి వస్తుంది, ఆ గాలితో చెత్త అంతా తీసుకెళ్ళిపోతుందని నేను నమ్మలేదు. కానీ నేను ఒక వీడియో చేసిన తర్వాత అప్పుడు అనిపించింది, నిజమే అని. పైన పెడతా చూడండి మీరు కూడా. మేడారం అంటే ఒక అద్భుతం. గద్దలు కానీ, చిలకల గుట్ట కానీ, మేము ఉండే ప్లేసెస్ కానీ, అక్కడ స్టే చేయడం కానీ, మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఆ తుఫాన్ రావటం కానీ, చెత్త తీసుకెళ్ళిపోవడం కానీ, ఆవిడ స్టోరీ కానీ, మొత్తం అదొక అద్భుతం. అది చాలా అంటే చాలా నచ్చింది నాకు. నేను చిన్నప్పటి నుంచి వినటమే కానీ వెళ్ళటం అయితే ఇదే ఫస్ట్ టైం. నాకైతే పిచ్చి అంటే పిచ్చిగా నచ్చింది. ఇంకా వెళ్ళాలనిపించింది. ఖచ్చితంగా వెళ్తాను నేను. నాకు బాగుండి మేము వెళ్ళే అంత ఉంటే ఖచ్చితంగా నేను వెళ్తాను మేడారం. ఒక్కరోజు వెళ్ళి ఒక్కరోజు నైట్ ఉన్నా నాకు చాలు, అన్ని రోజులు లేకపోయినా. అదే అనిపించింది నాకైతే. మేడారం అంటే ఒక అద్భుతం. సమ్మక్క సారక్క తల్లి అంటే ఒక నమ్మకం. ఖచ్చితంగా మీరు నమ్ముకోండి. మీకు నమ్మకం ఉన్న వాళ్ళైతే నమ్ముతారు, నేను చెప్పినా చెప్పకపోయినా. నమ్మకం లేని వాళ్ళైతే ఖచ్చితంగా నమ్మండి. మీకు ఏమైనా జరగని కోరికలు ఉంటే కోరుకోండి, ఖచ్చితంగా జరిగిద్ది. నేను రాసిస్తాను. జరిగిన తర్వాత మీరు కూడా మేడారం వస్తారు కంపల్సరీ. ఇంకా వచ్చే దారిలో బస్ ఎక్కి, బస్ నుంచి ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు మధ్యలో 1000 స్తంభాల గుడి ఉంటుంది కదా. ఏంట్రా ఈ గుడి, ఏ గుడా అనుకుని నేను ఆలోచిస్తే మా హస్బెండ్ పిచ్చిదాన్ని, అది 1000 స్తంభాల గుడి అన్నాడు. నేనైతే ఎప్పుడు చూడలేదు. మీ నంబరు, నేను వరంగల్ టు విజయవాడ దగ్గర చిన్నప్పటి నుంచి 20-30 సార్లు తిరిగేసి ఉంటాను, కానీ ఎప్పుడు వెళ్ళలా. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం నేను. అది కూడా మేము ఒక గంట ఉన్నాం అంతే, గంట కన్నా తక్కువ వెళ్ళి ఇలా వచ్చేసాము. అందుకే ఎక్కువ వీడియోస్ లేదు, మేము కూడా ఎక్కువ మనస్ఫూర్తిగా చూసుకోలేకపోయాము. ఎందుకంటే నెక్స్ట్ మాకు ట్రైన్ ఉంది, ఆ ట్రైన్కి అందుకోవాలి. ఇక్కడ అరగంటలో మేము గుడి చూసుకొని దర్శనం చేసుకొని వెళ్ళాలి. అందుకని ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ మొత్తం ఎక్కడెక్కడ ఏముందో ఎత్తుకుంటారు అన్నట్టు ఫాస్ట్గా చూసుకున్నాము. మా అవతారాలు అయితే ఎంత గలీజ్గా ఉన్నాయి అంటే అంత గలీజ్గా ఉన్నాయి. ఒక్కొక్కరు ఆ జర్నీలు చేసుకొని కర్చీఫ్లు, మా బట్టలు, మా మొహాలు అసలు గుళ్ళకు కూడా రానివ్వరు అనుకుంటా, అంత చండాలంగా ఉన్నాం మేము. కానీ తప్పదు, నెక్స్ట్ మనకు ట్రైన్ ఉంది, ఏదో ఒకటి ఫస్ట్ అయితే చూడాలి. మళ్ళీ వస్తామో రామో తెలియదు అన్నట్టు వెళ్ళిపోయాము. అదే అవతారంలో కొంచెం అక్కడ బోరింగ్ ఉంటే కాళ్ళు చేతులు మొహాలు కడుక్కొని వెళ్ళిపోయాము. చిన్న కోనేరు ఉంది ఇక్కడ. ఈ కోనేరులో అయితే చిన్న తాంబేళ్ళు ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూసాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది గుడి చూసినప్పుడు. అంటే నేను వర్షం సినిమాలో గుడి ఉండింది కదా, 1000 స్తంభాల గుడి, త్రిషాను ప్రభాస్ అక్కడ పాట ఉంటుంది. మళ్ళీ వర్షం నువ్వు ఇక్కడే కురుస్తున్నావు అక్కడ కురుస్తున్నావు అనే డైలాగులు ఇవన్నీ ఉంటుంది కదా ఆ గుడిలోనే. నాకు ఆ గుళ్ళో అడుగుపెట్టినంతసేపు ఆ సినిమా మొత్తం ఆ సీన్సే గుర్తొస్తూ ఉన్నాయి. మా హస్బెండ్కి చెప్పేస్తున్నా, ఇది ఇక్కడ అది అక్కడ, ఆ సినిమాలో అక్కడ ఇక్కడ అని చెప్తున్నా. నాకు చాలా అంటే చాలా నచ్చింది. కానీ గుడి ఎంత బాగుందంటే ఎంత బాగుంది. మన అంటారు కదా, పాతకాలంలో గుళ్ళు అవి చెక్కుతారు, శిల్పాలు కానీ ఏవైనా చెక్కితే ఎంత నీట్గా మనకి కనిపిస్తుంది కదా, నీట్గా. అలాగా అంత క్లారిటీగా కానీ శిల్పాలు చెక్కే విధానం కానీ ఎంత బాగుందో. గుళ్ళోకైతే అలౌ లేదు ఫోన్లు, ఓన్లీ బయట వరకే తీసాను నేను. గుళ్ళో అయితే ఎంత బాగుందో. ఆ స్తంభాలకి గుడి లోపల శివలింగాలు కానీ డిజైన్స్ కానీ ఓన్లీ చేత్తోనే చెక్కారంట అవంతా.
అసలు నాకు ఎంత బాగా అనిపించిందో ఆ కాలంలో ఎంత బాగా చెక్కారా అనిపించింది. ఇంకా లోపల ఎవరో ఆయన కాయిన్లు నిలబెడుతున్నారు. ఎందుకో ఏమో తెలీదు. కానీ నిలబెడతారో లేదో కూడా తెలీదు. కానీ నిలబెడుతున్నారంటే మనం కంపల్సరీ అలాంటి వాటిలో ఫస్ట్ ఉంటాం కాబట్టి నేను నిలబెడతా అని చెప్పి నిలబెడుతున్నా. అప్పటికి టైం అయిపోతుందని మా హస్బెండ్ తిడుతున్నారు. ఆయన ఒక్క 10 నిమిషాలు ఒక్క ఆ 10 నిమిషాలు నిలబెడకపోతే వచ్చేస్తా అన్న. అప్పటికి చాలాసేపు ట్రై చేశా. అవ్వలా లాస్ట్‌లో గట్టిగా మొక్కుకొని 3 సార్లు ఓం నమః శివాయ అనుకోని అలా పెట్టా నించుంది. చాలురా బాబు అనుకున్నా. నాకు ఏదో సాధిచ్చా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే అలా నిలబడగానే. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కాయిన్ నించున్నప్పుడు. తర్వాత ఇంకా అలా కాసేపు చూసుకొని ఆ స్తంభాలన్నీ చూసాం. చాలా వరకు స్తంభాలు పడిపోయాయంట. ముందు ఉండే అంత స్తంభాలైతే లేవని చెప్పారు నాకు. నేను అనుకుంటున్నా మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు ఈసారి క్లారిటీగా చూడాలని చెప్పి అనుకుంటున్నాను. మా హస్బెండ్‌తో చెప్పాను. ఇప్పుడు సరిగ్గా చూడలేకపోయాము. ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ ఆగి గుడి చూసుకొని ప్రశాంతంగా ఉండి వెళ్దామని చెప్తే మా హస్బెండ్ సరే అని చెప్పారు. మరి ఎప్పుడు వస్తామో ఏమో తెలీదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి విజయవాడ రిటర్న్ అయిపోతున్నాం. ఈ మేడారం జాతర ఇదే లాస్ట్ వ్లాగ్ మాది. మళ్ళీ నెక్స్ట్ మేడారం జాతరలో కలుద్దాం. వెళ్తామో లేదో కూడా చెప్తాను. వెళ్తే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. మాతో పాటు రావాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ మై ఛానల్. అప్పుడే మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాము. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ కలుద్దాం. బాయ్.